భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 17/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్ష ఏకాదశి శుక్రవారం. ఏకాదశి రోజు మధ్యాహ్నం 1:08 వరకు ఉంది, పూర్తిగా ఉన్నట్టే. మఘా నక్షత్రం సాయంత్రం 4:42, శేషవర్జ్యం ఉదయం 6:13, రాత్రి వర్జ్యం 12:56 నుండి 2:34 వరకు. దుర్ముహూర్తాల ఉదయం 8:15 నుండి 9:02 వరకు. మధ్యాహ్నం మళ్ళీ 12:08 నుండి 12:55 దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:56, సూర్యాస్తమయం 5:35. అమృత గడియల మధ్యాహ్నం 2:17 నుండి 3:54 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు కూడా శుభయోగం. ఈరోజు శుభయోగం 12 గంటలకు, శుక్లయోగం తెల్లవారుతో 4:55, బాలువ మధ్యాహ్నం 1:08, కౌలవకరణం రాత్రి 10:07 వరకు. రేపే శనిత్రయోదశి. ఈరోజు దినారంభ చక్రంలో మేఘరాశి వారికి అనుదినము స్నేహితుల వల్ల కొన్ని ప్రయోజనాలు, ధనలాభాలు కూడా ఉన్నాయి. మహాలక్ష్మి ఆరాధన చేయని అన్ని విధాలుగా అనుకూలం. ఈరోజు వృషభరాశి ఉద్యోగంలో అభివృద్ధి, నూతన అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం, లక్ష్మీ పూజ దర్శనము మేలు చేస్తుంది మీకు కూడా. మిథున రాశి వారి స్త్రీ మూలక సహాయాలు దొరుకుట, ఆనందము, ప్రయాణ లాభం, శివాలయ దర్శనం చేస్తే అనుకూలం. కర్కాటక రాశి వారి వివాహాది ప్రయత్నాల్లో అనుకూలతలు, విద్యా అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు, ఆంజనేయ ఆరాధన మేలు చేస్తుంది. సింహరాశి వారికి అనుకూలతలు, బదిలీల మీద ప్రమోషన్లు, దూర ప్రాంత ప్రయాణాలు, ఆనందము, సూర్య నమస్కారాలు, ఇష్టదేవత ఆరాధన మంచిది. కన్యారాశి వారికి ప్రతి చిన్న విషయానికి కోపించుట, బంధుమిత్రాదులతో విరోధాలు ఉంటాయి. లక్ష్మీ వెంకటేశ్వర నారసింహ ఆరాధన మీకు మంచిది. తులారాశి వారు శుభకార్య నిమిత్తమై అధిక ఖర్చులు, శ్రమ. లక్ష్మీ గణపతి ఆరాధన, గరిక, టెంకాయ, అరటిపండ్లు గణపతికి సమర్పించడం వల్ల మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి వారి విద్యయందు, వివాహాది, వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉన్నాయి. కుటుంబ ఆనందం ఉంది. ఇష్టదేవత దర్శనము, స్మరణ మంచిది. వృశ్చిక రాశి వారికి మనోవేదన, అన్ని కార్యాల్లో వ్యతిరేకతలు, ఇబ్బందులు ఉన్నాయి. లక్ష్మీ నారసింహ ఆరాధన మంచిది. ధనుసు రాశి వారు ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ, చిన్న స్నానాలు, చిన్న దానాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారి కుటుంబంలో మార్పులు, కొన్ని శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరిగే అవకాశం, కాలభైరవాష్టకం మీకు మేలు చేసే అవకాశం. కుంభరాశి వారికి నూతనమైన కార్యాలకు శ్రీకారం చుడతారు, అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన మీకు మంచిది. మీనరాశి వారికి ఈరోజు విశేష ధనవృద్ధి, పనులు సకాలంలో పూర్తవడం చాలా మంచిది. కులదేవత ఆరాధన, దగ్గరలో ఉండే దేవాలయ దర్శనం చేయండి, ఇంకా బాగుంటుంది. ఈరోజు ఏకాదశి కాబట్టి ఉపవాసం చేసేటువంటి ఈరోజు ఏకాదశి చేసుకోవాలి. శుక్రవారం ఏకాదశి కాబట్టి విశేషంగా ఉపవాసంగా ఉండడం, భగవంతుడు స్మరించడం, ఉపాప్లస్ వాస ఉపవాస, భగవంతుడు దగ్గరగా ఉండడం ఉపవాసం కాబట్టి భగవంతుడు స్మరించడం, కీర్తించడం, ఆయన గురించి తెలుసుకోవడం, చదవడం, స్వాధ్యాయం ఇవన్నీ కూడా చేయాలి. అన్ని విధాలుగా అలా ఉండడం వల్ల అనుకూలం.